హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈ సమ్మర్ వచ్చింది కదా, సమ్మర్లో మనకు నైటీ లోపలికి పెట్టికోట్ వేసుకోవాలనిపిస్తుంది. చాలా ఇరిటేషన్ ఉంటుందని చాలా సింపుల్గా నైటీ లోపలికి పెట్టికోట్ మనమే రెడీ చేసుకునే విధానంలో, చాలా మంది రెడీమేడ్ తీసుకుంటారు కదా, మనమే రెడీ చేసుకునే విధానంగా ఎలా పెట్టికోట్, పెద్ద పెట్టికోట్, లాంగ్ పెట్టికోట్ ఎలా కుట్టుకోవాలి, ఎంత క్లాత్ పడుతుంది అని చెప్తున్నాను. క్లాత్ అయితే 2.5, హైట్ అయితే చాలా పెద్ద హైట్ మనకు అంటే 2.5 అయితే పడుతుంది. 2.5 క్లాత్ తోటి మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం వీడియో. హైట్ వచ్చేసి 46 ఉంది, అంటే చాలా పెద్ద సైజే. 2.5 అయితే సరిపోతుంది. 46 సైజుకి మనం ఎలా కట్ చేసుకోవాలి, సేమ్ మనం డ్రెస్లకి ఎలా ఫోల్డ్ చేసుకుంటాం, బ్లౌజ్లకి ఎలా ఫోల్డ్ చేసుకుంటాము, అంచులు ఆపోజిట్ వేసుకొని ఫోల్డింగ్ మన సైడ్, అలాగా మొత్తం 2 వరుసలు అయితే వేసుకున్నాను. ఇలా వేసి మళ్ళీ డబుల్ ఫోల్డ్ అయితే వేసుకున్నాను. సేమ్ డ్రెస్ లాగానే సేమ్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ కిందది నెక్స్ట్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ పెట్టుకునేది ఏంటంటే షోల్డరు, నెక్ మనకు అవైలబుల్గా చూసుకోవాలి, ఎంత పెట్టుకుంటే కరెక్ట్ వస్తుందని. మనమైతే నార్మల్గా చూస్తే ఇక్కడ ఒక 5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది నాకు. చూద్దాము. వాళ్ళు మెజర్మెంట్ కూడా ఇచ్చిండ్రు. ఇది మాత్రం కొంచెం పెద్ద ఉంటే బాగుంటుంది. ఇదిగో చూడండి, నేను 5 ఇంచులు ఉందా, 4 ఇంచులు ఉంది, అంటే రెడీ అయ్యేసరికి 5 ఇంచులు అవుతుంది కదా. ఎక్కువ అవుతుందా? 4 పెట్టాలా? అయితే 3.5 పెడితే 4 ఇంచులు రెడీ అవుతుంది. అంటే టోటల్ గా 7 ఇంచులు సరిపోతుంది అనిపిస్తుంది కదా. సరిపోతుంది. ఇక్కడ మలిపి అక్కడ మలిపేసరికి 7 ఇంచెస్ సరిపోతుంది. అక్కడ 7 పెట్టినప్పుడు ఇక్కడ 8 or 9 పెట్టుకుందాం, ఎందుకంటే ఫ్రీగా ఉండాలి కాబట్టి. బ్లౌజ్లకైతే టైట్ కాబట్టి అది ఇక్కడ ఫ్రీగా ఉండాలి కాబట్టి. ఇది 7, ఇది 8, 8.5 లాగా మార్క్ చేసుకోండి. సేమ్ మనం అన్నిటి కట్ చేసుకున్నట్టే అండి, అంతే సింపుల్ గా స్లీవ్లెస్ లాగా. ఇక్కడ 3.5. ఇక్కడ నెక్ ఎంత పెట్టుకుందాము, నెక్ మాత్రం 6 or 7, 8 కూడా పెట్టుకోవచ్చు. అంటే ఫ్రంట్ బ్యాక్ సేమే పెట్టుకుంటే సరిపోతుంది. నెక్ అనేది 8 ఇంచెస్ పెట్టుకుందాము. ఇక 8 ఇంచెస్ పెట్టుకుంటే కుట్టేసరికి మన 8.5 అవుతుంది. రౌండ్ గా ఇలా పెట్టేసుకొని మనం రౌండ్ షేప్ గా నెక్ చేసుకోవాలి, ఈ సంకం చేసుకోవాలి. రౌండ్ గా చేసుకునే ముందు మళ్ళీ వాళ్ళ చెస్ట్ పాయింట్ ఎంత ఉందో చూసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ తోటే మనకు వాళ్ళది ఎంత ఉందో చూసుకోవాలి. ఇది సింపుల్ గా కట్ చేసుకోవచ్చు, కొంచెం 2 మెజర్మెంట్లు అందా తెలిస్తే. వద్దు, 10 వాళ్ళకు ఉండాలి, వాళ్ళకి తెలియాలి కదా. 10 ఇంచులు, 10, 11 కుట్లకి కొంచెం ఇంకా 2 ఇంచెస్ కి ఖర్చుకి ఏం చేసుకుంటారు, ఖర్చే లేదు, ఒక సైడ్ మడత పెట్టి కుట్టేసిండ్రు వాళ్ళు డబ్బులు లేకుండా. ఇలాగా ఇక్కడ వరకు కట్టింగ్స్ పెట్టేసి ఓపెన్ పెట్టేసి ఇక్కడ వరకు కుట్టేసిన తర్వాత ఇక్కడ కట్టింగ్స్ కుట్టేసేయండి. సింపుల్ గా డ్రెస్ మోడల్ అనే కానీ ఏ కొలత లేకుండా, అంటే వాళ్ళు కొలత లేకుండా ఎవరైనా కుట్టమంటే కష్టం అని చెప్తూ, గేరా కొంచెం ఉంచుకున్నా ఏం కాదు, గేరా ఉంటే ఓకే. ఇంతవరకు అయితే చూడండి, సింపుల్ గా పెట్టికోట్ రెడీ అయిపోతుంది. సేమ్ కట్ చేయాలి. కట్టింగ్స్ కు మన డ్రెస్ కట్ చేసినట్టు ఏం అవసరం లేదు, ఎందుకంటే ఖర్చు ఎక్కువ ఉంచుకొని పెట్టుకోటు కాబట్టి నాకు అవసరం లేదు. సేమ్ కట్ చేసుకోండి ఇలాగే. సంక రౌండ్ కట్ చేసి మనకి ఇక్కడ కొంచెం ఫిట్టింగ్ కావాలంటే ఇక్కడ డాట్స్ వేసుకోవాలి, కానీ దీనికి ఏం అవసరం లేదు. ఒక్కటి కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. నెక్ రౌండ్ కట్ చేసే, ఫ్రంట్ బ్యాక్ సేమ్. ఓకే ఫ్రెండ్స్, మనకి కటింగ్ వీడియో చూసినాం కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.